రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అసత్య ప్రచారాలు చేస్తే చెప్పు తెగిద్ది అని వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్ లబ్ధిదారులతో ₹1 తీసుకున్నారని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. ఏదో సోదిరెడ్డో సోమిరెడ్డో ఇట్లాంటి వాళ్ళు పరిటాల సునీతనో రామ్ గోపాల్ రెడ్డో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వచ్చి 10 ఇండ్లు కట్టమనండి. మీరు మగవాళ్ళు అయితే మీ ఎమ్మెల్యేల నుంచి మీ ఎమ్మెల్యేల నుంచి 1,80,000కు ఎవడొచ్చి కడతాడో కట్టండి. ఇల్లు పేదోళ్ళకి ఇల్లు అప్పచెప్పండి. ఈరోజు అనంతపురం పట్టణంలో 10,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. 10,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. పరిటాల సునీతకు సంబంధించినటువంటి ఆమె నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గంలో ఆలమూరు కొడిమి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అదేవిధంగా సింగనమలకు సంబంధించి సిద్ధరాంపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. అనంతపురం రూరల్ మండలంలో ఉప్పరపల్లిలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దాదాపుగా 25,000 మందికి అనంతపురం అర్బన్లో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది మా ప్రభుత్వం, మా జగనన్న. మరి ఆ 25,000 మంది లబ్ధిదారుల గొంతు నొక్కుతా మీరు కమిషన్లకు ఆశిస్తాయి. ఈ ఎమ్మెల్యే 10,000, ఆ ఎమ్మెల్యే 10,000. నాయన గంట మీ చేసిన ఆయన ముళ్ళు ఏమన్నా ఇచ్చినారా పేదలకి? ఒక్కొక్కరి దగ్గర 10,000 రూపాయలు వసూలు చేసి ఈయనకు 10,000 ఇస్తే పోయి ఆమె దగ్గర 10,000 ఇస్తే ఆ పీడి సంతకం పెడుతుంది, మీరు పనులు చేసుకోవచ్చు. ఇదే పద్ధతి రాష్ట్రం అంతా ఉంది. గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఇళ్ల నిర్మాణము అనంతపురం రూరల్ మండలం ప్రాంతంలోనూ అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రాంతంలోనూ లబ్ధిదారులను ఇళ్ల నిర్మాణం ఆపింది పరిటాల సునీత. ఆయా సంస్థలు, ఆయా మేస్త్రీలు, ఆయా నిర్మాణ సంస్థలు ఈ రోజు కూడా ఇళ్ల నిర్మాణము చేయడానికి సిద్ధంగా ఉన్నామని పదే అధికారులకు మొరబెట్టుకుంటున్నా. వాళ్ళు క్లియర్గా చెప్తా అనేది స్థానిక ఎమ్మెల్యేలకు 10,000 ఇద్దరికి చెరి 10,000. ఇక్కడ హిందూపురంలో అయితే 10,000. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు లబ్ధిదారులు. అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేసు, ఆ కాలనీలు ఉన్నది రాప్తాడు ఎమ్మెల్యేకి సంబంధించిన. అంటే 10,000 ఎమ్మెల్యేలకు ముట్ట చెప్తే కానీ ఇళ్ల నిర్మాణం చేయరని నిస్సిగ్గుగా అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పు పెరుగుతుంది. ఎవడైనా సరే రమ్మానని తేల్చుకోనండి. ఎవడైతే కడుపు కూడి తిని ఎవడైతే మాట ₹10 నా చెవులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తారు. ₹10 చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి, ఎవరితోనే ₹10,000 తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే. అనవసరంగా తప్పుడు కూతురు వస్తే తనకి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను. పరిటాల సునీత వ్యాఖ్యలపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అందిస్తారు లైవ్ ద్వారా. మనం చూస్తున్నాం, ఇటు పరిటాల సునీత అయితే ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? వాస్తవానికి ఈ ఘటన ఏదైతే ఈ వ్యాఖ్యల వ్యవహారం గత ఆదివారం చోటు చేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో ముఖ్యంగా రాక్రీ సంస్థ రాక్రీ ఇన్ఫ్రా అయితే అక్రమాలు చేస్తున్నట్టు కొంత విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది దానిపై కూడా పరిటాల సునీత వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్ ఇస్తూ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వీరిద్దరూ 10,000 ఇస్తేనే పూర్తి చేశామంటూ కూడా అధికారులు చెప్తున్నారంటూ కూడా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. సుమారు వారం తర్వాత పరిటాల సునీత దీనిపై ఘాటుగా స్పందించారు. అంటే ఎప్పుడు కామన్ కూల్ గా ఉండే పరిటాల సునీత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా చెప్పు తొగిద్ది అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర ఆసక్తి రేపని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది ప్రజల్లో కూడా చర్చ నడుతుంది. ఎందుకు సునీతమ్మ ఈ స్థాయిలో ఫైర్ అయింది అంటే ఎక్కడా కూడా ఎటువంటి బలం లేని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మీ చరిత్ర, మీ సంగతి చూస్తామంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో కూడా ప్రకాష్ రెడ్డిపై ఫైర్ అయింది. ఇప్పుడు మరి కాసేపట్టు ప్రకాష్ రెడ్డి కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు, దీనికి కౌంటర్ ఏమిస్తారనేది కూడా జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఆసక్తి రేకెత్తిస్తోంది. అదేవిధంగా ఏదైతే ఈ ఇద్దరి మధ్య యుద్ధం కొంతకాలం కూడా నడుస్తుంది, మధ్యలో కామ్ అయిపోయినప్పుడు కనిపించినప్పటికీ మా తర్వాత మరొకసారి అయితే ఈ వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపడంతో ఇప్పుడు ఏం జరగబోతుంది రాత్రులు అనేది కూడా పూర్తి ఆసక్తిగా మారని చెప్పొచ్చు. ప్రసన్న. Right. Thank you, Yoganand.